వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇది వచ్చేసి మన గోవాలో డే 2 వ్లాగ్. సో అందరం పొద్దున్నే లేచి రెడీ అయిపోయి స్నానాలు చేసి అంతా కిందకి దిగేసరికి మధ్యాహ్నం 12:15 అయింది. సో దగ్గరలో ఇంకా గుడ్ ఫెలాస్ అని చెప్పేసి ఒక పిజ్జా ప్లేస్ ఉంది, బాగుంటుందంటే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తే మొత్తం ఖాళీగా ఉంది. 12:30 అయింది. తెలిసింది ఏంటంటే 1 PM రెస్టారెంట్ ఓపెన్ అని. బట్ వాడు అక్కడ లోపల కూర్చొని కూడా అన్నాడు 30 minutes. బయటికి వెళ్ళి మళ్ళీ రండి అన్నాడు 1కి. సో ఇంకా బయటకైతే వెళ్ళిపోయి ఇంకా అలా కార్లో ఒక ½ an hour తిరిగామన్నమాట. అటు ఇటు బీచెస్, రోడ్స్ చేస్తారా అట్లా తిరిగి మళ్ళీ షార్ప్ 1 PM కల్లా ఫుల్ ఆకలేసేస్తుంది. ఇంకా అందుకని షార్ప్ 1 PM కల్లా అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. సో ఫస్ట్ మేమే ఓపెనింగ్ అయితే చేసి మంచిగా ఒక మ్యాష్డ్ పొటాటోస్, కొన్ని పిజ్జాలు అండ్ కొన్ని డ్రింక్స్ అన్నీ ఆర్డర్ చేసాం. మీరందరూ ట్రిప్పులకి ఎందుకు వెళ్తారో తెలియదు కానీ నేను మా బ్యాచ్ మాత్రం కడుపు పగిలిపోయేదాకా పొద్దుటి నుంచి రాత్రి దాకా ఉన్న ప్లేసులన్నీ తిరగటం అదే పని అనమాట. మంచిగా మన ముందే ఇక్కడ పిజ్జాస్ అన్నీ చేస్తా, బేస్, చీజ్, చికెన్ అన్నీ వేసి ఇక్కడే వుడ్ ఫైర్ ముందు మన ముందే కాలుస్తున్నారు అనమాట. సో లెట్స్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్. రెండు రోజులు ఏం తినకపోయినా సర్వైవ్ అయ్యేంత తిండి తిని పీకల దాకా కింటా బిల్లు చేసుకొని బయలుదేరామన్నమాట. సో మళ్ళీ నైట్ డిన్నర్ దాకా ఇంకేదో ఒకటి చేయాలి కాబట్టి మధ్యలో కబోదిరామా ఫోర్ట్ అండ్ ఆల్సో బటర్ఫ్లై బీచ్కి వెళ్దామని ద ప్లాన్. సో మధ్యలో తిన్నది అరక్క తేపు కూడా రాకపోతే అందరం ఆగి మంచి కూల్ డ్రింక్ ఒకటి తీసుకొని చల్లగా వేసి ఆన్ ద వేలో వెళ్తుంటే సమ్ కయాకింగ్ బోర్డు కనపడింది ర్యాండమ్గా. వాళ్ళకి కాల్ చేస్తే లోపలికి రమ్మన్నారు. సో ఇంకా నేరో రోడ్లో వెళ్ళి ఒక కార్ ఒక చోట పార్కింగ్ చేసుకొని అందరం నడుచుకుంటూ అలా బీచ్ వైపు వెళ్ళామన్నమాట. సో ఈ బీచ్ అయితే చాలా బాగుంది, ఎంటీగా, పీస్ఫుల్గా. లొకేషన్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తా, లేదా PX కయాకింగ్ అని నెంబర్ ఉంది చూడండి. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే 2 కయాక్సే ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది వెళ్ళాలంటే కుదరదు. అప్ టు 4 members అయితేనే కుదురుతుంది అనమాట. సో పర్ హెడ్ 250 రూపీస్. ఇంకా 15 to 20 minutes అలా పట్టింది అనమాట. అండ్ ఇంకా బీచ్ పక్కనే వాళ్ళదే ఒక ప్రైవేట్ వాటర్ బాడీ లాగా ఉంటుంది. అతనే చెప్తాడు మనకి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎక్కడ దాకా వెళ్ళి ఎక్కడ దాకా రావచ్చని. So let's go. సో మనం కయాకింగ్ని బటర్ఫ్లై బీచ్కి, కబోదిరామాకి మధ్యలో ఇరికిచ్చాం కాబట్టి టైమ్ సన్సెట్కి లేట్ అయిపోతుందేమో అని ఎక్కడో కొడుతుంది నాకు. సో ఆల్రెడీ 4:50 PM అయింది. మేము ఇంకా కబోదిరామా ఫోర్ట్లోనే ఉన్నాం. సో ఎక్కువసేపు లేకుండా ఫాస్ట్గా కబోదిరామా ఫోర్ట్ వ్రాప్ చేసేద్దాం. అండ్ ఇక్కడ కబోదిరామా ఫోర్ట్ నుంచి మళ్ళీ బటర్ఫ్లై బీచ్కి ఫుల్ ఘాట్ రోడ్స్ అనమాట. లైక్ కొండల మధ్యలో హైట్లో ఉన్నాయి. మేమేమో 5గురం ఫుల్గా భారీగా తిని ఇదేమో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో కూడా లాగట్లేదు. ఇంకా రోడ్లేమో ఘోరంగా ఉన్నాయి బటర్ఫ్లై బీచ్కి దగ్గరికి వెళ్ళాక. సో కింద మీద పడి అటు ఇటు పడి మధ్యలో మా వాడిని వేసి ఇంకట్లా వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే మనం మళ్ళీ ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి వాక్ చేయాలంట. 2 to 3 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి వాక్ చేస్తే అని చెప్పారు. బట్ వాక్ చేస్తే ఇంకా చీకటి పడిపోయి ఏమీ కనపడదని చెప్పేసి ఇక్కడే ఇంకా మా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ దగ్గరే 4x4 ట్రక్స్ ఉంటాయి.
సో పర్ హెడ్ ఐ గెస్ అరౌండ్ 200 250 ఐ థింక్ 250 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కళ్ళకి. సో ఐదుగురు మీద కలిపేసి 1250 రూపీస్ ఈ 4x4 అక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు, మళ్ళీ పికప్ కూడా చేసుకుంటారు. సో లెట్స్ గో బటర్ఫ్లై బీచ్. సో ఇక్కడి నుంచి ద ఫిషర్ మ్యాన్స్ వార్ఫ్ అని చెప్పేసి ఒక డెక్ టైప్ రెస్టారెంట్ టైప్ ఉందన్నమాట. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి 30 కిలోమీటర్స్ బటర్ఫ్లై బీచ్ నుంచి రిటర్న్ మళ్ళీ బ్యాక్. ఇక్కడ నుంచి ఇల్లు కూడా ఎక్కువసేపు ఏం పట్టదు. అండ్ బటర్ఫ్లై బీచ్ ఆల్సో ఐ గెస్ ఇట్స్ ఓవర్ హైప్డ్, అంత తోపేం లేదు, బట్ ఇట్స్ ఓకే. మార్నింగ్ టైంలో ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇంక ఈ ఫిషర్ మ్యాన్స్ వార్ఫ్ కూడా ఇంకా చూసారుగా, ఈ లైటింగ్, ఈ యాంబియన్స్ ఇదంతా ఎందుకు, ఫ్రీగా ఏం కాదు, దొబ్బుతాడు మన దగ్గర లాస్ట్లో బిల్లులో మొత్తం. సో ఇది కూడా చాలా బాగుంది, పీస్ఫుల్ వైబ్, అంత గోలగా ఏం లేదు. మంచిగా ఒక టేబుల్ చూసుకున్నాం, మంచిగా వాటర్ సైడే సీ సైడ్గా ఒక టేబుల్ దొరికింది. ఇట్స్ నాట్ బీచ్ సైడ్ బట్ ఒక టైప్ ఆఫ్ వాటర్ బాడీ ఉంది. సో ఇంక అందరం మంచిగా సూప్తో స్టార్ట్ చేసి స్టార్టర్లు, మెయిన్ కోర్సు, డ్రింక్స్ ఎండ్ చేసి హాయిగా డెజర్ట్ ఒకటేసి ఇంటికి వెళ్ళిపోయి రూమ్లో ప్రశాంతంగా డే 2ని వ్రాప్ చేసేద్దాం పదండి. ఎంతసేపు కడుపు పగిలేలాగా మనం తింటమే తప్పితే కార్‌కి కూడా పెట్రోల్ కొట్టించాలి మరి అప్పుడప్పుడు. సో ఇంకా కార్‌లో పెట్రోల్ కొట్టించుకొని పక్కనే ఇల్లు ఇంకా 5 మినిట్స్. ఇంకా అసలు అట్లా ఎళ్లి ఇంకా బెడ్ మీద పడితే ఫుల్ స్లీప్ వచ్చేలాగా తిరిగామనమాట. సో మార్నింగ్ 12కి వెళ్ళాం కదా, నైట్ 10 అవుతుంది. పెట్టే స్ట్రెచ్ ఇంకా 10 గంటలు బయటే ఉన్నాం, ఇంటికి రాలా, ఫుల్ టైర్డ్. ఇంక అట్లా వచ్చి పడిపోయి కూర్చొని అసలు ఇంకా ఓపికే లేదు బాడీలో. సో అదనమాట డే 2 వ్లాగ్‌కి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కిందే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.